అందరికీ నమస్కారం. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. గ్లిమ్స్ ఇప్పుడే అందరం చూసాం. అజయ్ విన్సెంట్ గారి విజువల్స్, సుధీర్ రాజ్ గారి డైరెక్షన్ అండ్ మనీ సరం గారి సౌండ్ అసలు అదిరిపోయింది. సో ఈ సినిమాలో హీరోలుగా బ్రదర్ రాజ్ తరుణ్ అండ్ శాండీ. ఇంతకుముందు నన్ను విలన్ చేయాలని చాలామంది డైరెక్టర్లు ట్రై చేశారు, అది ఎవరికి కుదరలేదు. ఫస్ట్ టైం సుధీర్ రాజు గారు సాధించేశారు అది. సో ఈ సినిమాలో ఒక అవుట్ అండ్ అవుట్ వైలెంట్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ మాన్సా, ఆమె కాంబినేషన్లోనే నా సీన్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేసిన సాఫ్ట్ లవ్ రోల్స్కి ఇది టోటలీ ఆపోజిట్గా ఉంటుంది అనమాట. సో అంటే లొకేషన్లో చాలా ఎట్లా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది అనుకొని సరే సుధీర్ రాజ్ గారు చెప్తున్నారు కదా అని ఒప్పేసుకున్నా. బట్ ఐ రియలీ హ్యాడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ డైరెక్టర్ గారు అండ్ మై ఫేవరెట్ డిఓపి అజయ్ విన్సెంట్ గారు. ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అయిన స్వాతి గారు, రవి బాలా గారు, ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే ఏమాత్రం ఖర్చు తగ్గకోకుండా బెస్ట్ టెక్నీషియన్స్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్లో డిఓపి కానివ్వండి, మనీ శర్మ గారు కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, ఫైట్ మాస్టర్స్ కానివ్వండి, ఆల్ బెస్ట్ టెక్నీషియన్స్ అండ్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకోకుండా ఒక భారీ బడ్జెట్తో ఈ సినిమా తీశారు. సో ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికీ, ఎస్పెషలీ రాజ్ తరుణ్ అండ్ శాండీకి, అంటే ఫస్ట్ టైం ఇంత యాక్షన్ మూవీ చేస్తున్నారు వాళ్ళు. సో అంటే నాకు కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా ఫైట్ సీక్వెన్సెస్లు ఉన్నాయి. సో చాలా హ్యాపీగా, చాలా అంటే ఏమాత్రం ఇది నన్ను కొడుతున్నాడు ఏంటి నేను కొడుతున్నా అట్లా ఏం లేకోకుండా చాలా హ్యాపీగా ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు ఉండి అంత బాగా చేశామని అనుకుంటున్నాం అందరం. సో మా ప్రేమగా మా డైరెక్టర్ని మేము బ్లడ్ మ్యాన్ అని పిలుస్తాం. ఆయనకి రక్తం కనపడిపోతే అసలు కుదరదు అనమాట. సో మన తెలుగు సినిమా ఏ రకంగా అయితే కమర్షియల్ మాస్ ఫిల్మ్స్ ఉంటాయో ఇది డెఫినెట్లీ ఆ రేంజ్లో ఉంటుంది. సో సో యా, అండ్ మా మిత్రుడు కమల్ కూడా దీంట్లో ఒక వేషం చేశారు. సో డెఫినెట్లీ ఇది ఇంకా చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇంకా ముందు ముందు చాలా మాట్లాడదాం. సో స్వాతి గారు, రవి గారు, సుధీర్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. గ్లిమ్స్ ఎరదీశారు అండ్ గుడ్ లక్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ. పర్టికులర్ రీజన్ ఏంటి? ఆ బ్లడ్ బాతేనా? యా, ఎందుకంటే నాకు ఒక టిపికల్ ఎప్పుడు చూసినా హీరో విలన్ కొడతాం అట్లాంటి క్యారెక్టర్స్ ఉంటాయని నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండేవాడిని. బట్ దీంట్లో నాకు ఇది చెప్పాను కదా, బాగా వైల్డ్ అండ్ వైలెంట్గా ఆ ఎలివేషన్స్ కానీ చెప్పాలంటే ఒక హీరోకి ఉండేటట్టు విలన్కి కూడా ఇంట్రొడక్షన్ ఫైట్ ఉంటుంది. ఓకే. సో ఐఎమ్ డెఫినెట్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు సుధీర్ గారు. అంటే అంత బాగా చూపించారు. అండ్ సెట్స్లో సుధీర్ గారు అండ్ అజయ్ విన్సెంట్ గారు వాళ్ళిద్దరు, అంటే అజయ్ విన్సెంట్ గారు ఉన్నారంటే ఒక కాన్ఫిడెన్స్ బాగా చూపిస్తారులే అండి. ఆయనతో నేను మా వైవిఎస్ చౌదరి గారిది యువరాజ్ సినిమా చేసాం అప్పుడెప్పుడు. సో విజువల్స్ ఇప్పుడే మనం విజువల్స్ కూడా చూసాం. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అంటే హోల్ రాజ్ తరుణ్తో కానీ, శాండీతో కానీ, ఈవెన్ మాన్సా నా సీన్స్ వీళ్ళు ముగ్గురితోనే ఉంటాయి, మిగతా వాళ్ళతో ఉండవు. సో వీ వర్ వెరీ కంఫర్టబుల్. ఆ సెట్లో ఆ కంఫర్ట్ ఉండటం వలన ఐ థింక్ వీఆర్ ఏబుల్ టు గివ్ అవర్ బెస్ట్. ఓకే. సో థ్యాంక్ యూ.